నమస్కారం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది కదా. జూన్ 30, 2026 నుంచి ఆర్బీఐ అన్ని కాగితపు నోట్లను రద్దు చేయబోతుంది. 500, 200, 100 నోట్లు ఇకపై చెల్లవు. వాటి స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రాబోతున్నాయి అంటూ ఒక వీడియో లక్షలాది మంది మొబైల్లో వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమేనా? మీ దగ్గర ఉన్న డబ్బు చెల్లదా? నిజంగా ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందా, లేదా ఇది మరో ఫేక్ న్యూసా మాత్రమేనా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రధానంగా నరేంద్ర మోదీ మాట్లాడినట్లు చూపించారు. ఆ వీడియో భారతీయ రిజర్వ్ బ్యాంక్ జూన్ 30, 2026 నుంచి కాగితపు కరెన్సీ నోట్లను ఉపయోగించుకోకున్నది. ప్రస్తుతం ఉన్న నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెడుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలామంది ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది అయితే మన దగ్గర ఉన్న డబ్బు ఏమవుతుంది, బ్యాంకులకు వెళ్ళి వెంటనే మార్చుకోవాలా అనే ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అయితే అసలు నిజం వేరే ఉంది. ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ఫ్యాక్ట్ చెక్ సంస్థ అయిన ఆర్బీఐ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆర్బీఐ తన అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో స్పష్టంగా తెలిపింది, ఈ వీడియోలో చేసిన వాదనలు పూర్తిగా అసత్యమని ప్రకటించింది. అంతేకాకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లను ఉపయోగించుకోవడం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వార్త ఎలాంటి అధికారిక ఆధారం లేని స్పష్టం చేసింది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఆర్బీఐ నిజంగా ఏదైనా ప్రకటన చేసిందా? సమాధానం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటి వరకు కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేస్తామని ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500, 200, 100, 50, 20, 10 అన్ని నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతున్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆర్బీఐ సంస్థ చెప్పింది. వైరల్ మీడియా ప్రధాని మోదీ గారి స్వరాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో మార్చినట్లు గుర్తించారు. ఇది ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా సులభంగా చేయగలిగే పని. ఒక వ్యక్తి గొంతు కాపీ చేసి వారి మాట్లాడిన మాటల్ని అదే విధంగా యథావిధంగా వారి వాయిస్ను కాపీ చేసి ఇలా చేయవచ్చు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను వెంటనే నమ్మకూడదు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ, బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు లాంటి వాటికి సంబంధించి వార్తలు విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చాలామంది ఒక సందేహం రావచ్చు, అసలు ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు అంటే ఏమిటి? ప్రపంచంలోనే కొన్ని దేశాలు పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. ఎందుకంటే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, నీటికి తడవవు, సులభంగా చిరగవు. అయితే భారతదేశం ప్రస్తుతం ఇలాంటి మార్పు గురించి ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవలసిన అవసరం లేదు. ఆర్బీఐ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకసారి నిజాలు తెలుసుకోండి. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ఫ్యాక్ట్ చెక్, ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా ప్రభుత్వ అధికారి ప్రకటనలు మాత్రమే నమ్మండి. ఒక ఫేక్ న్యూస్ లక్షలాది మందిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. అందుకే బాధ్యతగా వ్యవహరించడం ప్రతి పౌరుడి కర్తవ్యం. మొత్తానికి జూన్ 30 నుండి ఆర్బీఐ కాగితపు నోట్లను రద్దు చేస్తుందనే వార్త పూర్తిగా ఫేక్. ఈ వార్తను ఖండించింది ఆర్బీఐ. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కాగితం నోట్లు అన్నీ చెల్లుబాటు అవుతూనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. వారు కూడా ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని విశ్వనీయ తెలుగు న్యూస్ అప్డేట్ కోసం మన రైతు న్యూస్ 24 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.